Hello, friends. Welcome to DevOps Thoughts. In previous session 4, Terraform session 4, we look how the authentication happens between our Terraform to AWS. So, authentication ఎలా జరుగుతుంది అనేది మనం ప్రీవియస్ సెషన్ 4లో మనం చూసాం. సో అథెంటికేషన్ జరగడానికి మనం ప్రొవైడర్ సెక్షన్లో యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీస్ని యూస్ చేసాం బై క్రియేటింగ్ ఏ యూజర్ అకౌంట్ ఇన్ వన్ ఆఫ్ ద టెస్ట్ అకౌంట్. సో ఈ యాక్సెస్ కీ సీక్రెట్ కీని యూస్ చేసుకొని నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసిన ఈ టెరాఫామ్ అనేది నా ఏడబ్ల్యూఎస్ టెస్ట్ అకౌంట్కి అథెంటికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ సెషన్లో టుడే సెషన్ 5, ఈ సెషన్లో మనం ఇంకొక ఆబ్జెక్ట్ని చూస్తాం ఇన్ ప్రొవైడర్ బ్లాక్లో. అదేవిధంగా అదర్ ప్రొవైడర్స్ అథెంటికేషన్ ఎలా జరుగుతుందో చూసాం. సో లాస్ట్ సెషన్లో మనం ఏం చూసామంటే ఓన్లీ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్ యొక్క అథెంటికేషన్ చూసాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజియన్ ప్రొవైడర్ బ్లాక్లో మనం రీజియన్ అనే అనదర్ ఆబ్జెక్ట్ని కూడా యూస్ చేస్తాం. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే లెట్సే ఇప్పుడు నేను మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి లాగిన్ అవ్వాలి అంటే ఏం చేస్తాను, ఫస్ట్ బ్రౌజర్ ఒకటి ఓపెన్ చేసుకొని సో యూఆర్ఎల్ console.aws.amazon.com. సో నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను, ఐఏఎం యూజర్ నేమ్ పాస్వర్డ్. సో నేను వన్స్ ఇది లాగిన్ అయిన వెంటనే ఇక్కడ మనం పోర్టల్ పేజ్లో కనుక చూస్తే ఇట్ విల్ ఇది ఏదో ఒక రీజియన్కి లాగిన్ రీజియన్ని రిప్రజెంట్ చేస్తుంది పేజ్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఇది ఒహాయో రీజియన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రీజియన్స్ కనుక చూసామంటే మనకి చాలా రీజియన్స్ ఉంటాయి. సో నేను ఇది ఒహాయో రీజియన్ని నా డిఫాల్ట్ రీజియన్గా లాస్ట్ టైం నేను యూజ్ చేశాను కాబట్టి ఈసారి నేను లాగిన్ అయినప్పుడు కూడా నాకు యుఎస్ ఈస్ట్ 2 అది ఒహాయో రీజియన్ని చూపిస్తుంది. సో మనం బేసికలీ ఏడబ్ల్యూఎస్లో లాంచ్ చేసే రీసోర్సెస్ ఏదో ఒక రీజియన్ స్పెసిఫిక్గా మనం లాంచ్ చేస్తాం. ఎస్, దెర్ ఆర్ సమ్ రీసోర్సెస్ మనకి గ్లోబల్ స్పెసిఫిక్గా కూడా ఉంటాయి ఏడబ్ల్యూఎస్లో. బట్ మోస్ట్ ఆఫ్ ద అదర్ రీసోర్సెస్ మనం టెరాఫామ్ ద్వారా లాంచ్ చేసే రీసోర్సెస్ని ఏ రీజియన్కి వెళ్ళి అది ప్రొవిజన్ చేయాలి అనేది టెరాఫామ్కి మనం చెప్పాలి. సో అందుకోసం మనం ఏం యూస్ చేస్తాం అంటే రీజియన్ అనే ఒక ఆబ్జెక్ట్ని మన టెరాఫామ్లో ప్రొవైడర్ సెక్షన్లో యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలాంగ్ విత్ యాక్సెస్కి సీక్రెట్కి నేను ఏం చేస్తానంటే రీజియన్ని యూస్ చేస్తున్నాను. రీజియన్ ఈక్వల్ టు సో డబల్ కొటేషన్స్లో స్ట్రింగ్ ఇది. సో ఎప్పుడు కూడా స్ట్రింగ్ని మనం డబల్ కొటేషన్లో రిప్రజెంట్ చేయాలి. టెరాఫామ్లో ఉన్న డేటా టైప్స్ గురించి ఫర్దర్ సెషన్స్లో మనం ఇంకా చూస్తాం, కానీ ఎట్ దిస్ మూమెంట్ స్ట్రింగ్ని ఎప్పుడు డబుల్ కొటేషన్లో రాయాలని అర్థం చేసుకున్నాం. ఓకే, సో రీజియన్కి ఒక కోడ్ ఉంటుంది. ఆ రీజియన్ కోడ్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ముంబై రీజియన్లో నా రిసోర్సెస్ని లాంచ్ చేయాలి అనుకుంటే సో ముంబై రీజియన్కి ఒక కోడ్ ఏముంది, ఏపీ సౌత్ 1. లేదంటే మనం సింపుల్గా గూగుల్కి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ రీజియన్ లిస్ట్ ఆర్ కోడ్స్ రీజియన్ లిస్ట్ అన్నా కూడా మనకి ఏడబ్ల్యూఎస్ ఆఫర్ చేసే ఏమేం రీజియన్స్ ఉన్నాయో మనకి ఒక పేజ్ చూద్దాం. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యా, ఇక్కడ చూద్దాం. సో ఇది గ్లోబల్ వైడ్గా ఉండే రీజియన్స్. సో ఈ రీజియన్స్లో నార్త్ అమెరికా రీజియన్స్, సౌత్ అమెరికాలో మిడిల్ ఈస్ట్, ఏషియా పసిఫిక్. సో ఏషియా పసిఫిక్ వచ్చామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైదరాబాద్ రీజియన్. సో హైదరాబాద్ రీజియన్ని మనం చూస్తే కనుక 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. సో మనకి కావాల్సింది రీజియన్ లిస్ట్ కోడ్స్, availability regions, yeah. Oh, GitHub services regions. సో ఇక్కడ చూస్తే కనుక మనకి రీజియన్ కోడ్స్తో పాటు ఇక్కడ ఉంది. సో ఎనీవే మన ప్రొవైడర్ సెక్షన్లో అలాంగ్ విత్ యాక్సెస్కి అండ్ సీక్రెట్కి మనం రీజియన్ని కూడా ఇస్తాం, ఏపీ సౌత్ 1. సో ఇది ముంబై రీజియన్ని రిప్రజెంట్ చేస్తుంది, అంతేనా?
ఏపీ సౌత్ 1 ముంబై రీజియన్ మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇలాగ మనం యాక్సెస్ కీ, సీక్రెట్ కీతో పాటు రీజియన్ కూడా ఇస్తాం. ఇక్కడ మనం యూజ్ చేసిన 3 ఆబ్జెక్ట్స్ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ అండ్ రీజియన్. ఈ 3 కూడా మనకి ఏడబ్ల్యూఎస్ ఈ 3 కూడా మనకి ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ ఏడబ్ల్యూఎస్కి రిలేటెడ్ ప్రొవైడర్కి మాత్రమే. సో బేసికలీ మనం టెరాఫామ్ అనేది డిఫరెంట్ ప్రొవైడర్స్కి కూడా సపోర్ట్ చేస్తుందని మాట్లాడుకున్నాం. లైక్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, కుబర్నెటిస్, ఓకేనా, డిజిటల్ ఓషన్, ఇలాంటి వాటికి కూడా యూజ్ అవుతుంది. సో ఎవ్రీ ప్రొవైడర్ కూడా యాక్సెస్ కీ, సీక్రెట్ కీనే వాడుతుందనే కాన్సెప్ట్ లేదు. ఈచ్ ప్రొవైడర్ వాళ్ళ వాళ్ళ వేలో అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ని పెర్ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ టెరాఫామ్ అజ్యూర్ ప్రొవైడర్, సో ఇందాక మనం ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తాం, ఇప్పుడు అజ్యూర్ ప్రొవైడర్ని ఒకసారి చూద్దాము. సో హ్యాషికార్ప్ అజ్యూర్ ఆర్ఎం ఓవర్ వ్యూ ఆఫ్ ప్రొవైడర్. సో అథెంటికేషన్ టు అజ్యూర్, సో అథెంటికేషన్ టు అజ్యూర్ ఇక్కడ యూజ్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ప్రొవైడర్ సెక్షన్ ఎలా ఉంది. ప్రొవైడర్ సెక్షన్ అజ్యూర్ ఆర్ఎం ఫీచర్స్ అనే బ్లాక్ని మళ్ళీ వీళ్ళు యూజ్ చేశారు. అవునా, ఫీచర్స్ అనే బ్లాక్ని మళ్ళీ మనం ఇక్కడ యూజ్ చేశారు. సో అదేవిధంగా ఇంకొక ప్రొవైడర్ చూద్దాం, టెరాఫామ్ టెరాఫామ్ డిజి డిజిటల్ ఓషన్ ప్రొవైడర్. ఈ డిజిటల్ ఓషన్ ప్రొవైడర్ యాక్చువల్లీ యూజర్ యాక్సెస్కి, సీక్రెట్కి ఫామ్లో కాకుండా ఇది టోకెన్ ఫామ్లో అథెంటికేషన్ని చేస్తుంది. ఇక్కడ చూడండి, ప్రొవైడర్ యూస్ చేసాం. ఈ ప్రొవైడర్ ఎవరు అంటే డిజిటల్ ఓషన్. ఇక్కడ ఏం యూస్ చేస్తున్నాం అంటే యాక్సెస్కి, సీక్రెట్ కీస్ యూస్ చేయట్లేదు. ఇక్కడ మనం యూస్ చేస్తుండేది ఏంటి అంటే టోకెన్. సో ప్రొవైడర్ ప్రొవైడర్ని బేస్ చేసుకొని ప్రొవైడర్ బ్లాక్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అనేటివి మారుతాయి. ఏడబ్ల్యూఎస్ అయితే యాక్సెస్కి, సీక్రెట్కి ఫ్యాషన్లో అథెంటికేషన్ని వ్యాలిడేట్ చేస్తుంది. డిజిటల్ ఓషన్ అయితే టోకెన్ ఫార్మేట్లో. సో యాక్సెస్కి, సీక్రెట్కి కాదు అక్కడ డిజిటల్ ఓషన్. టోకెన్ ఫార్మేట్లో, టోకెన్ కీ ఆస్పెక్ట్లో అది అథెంటికేషన్ని వ్యాలిడేట్ చేస్తుంది. సేమ్ అలాగే అజ్యూర్ దాని వేలో అది అథెంటికేషన్ని మనకి వ్యాలిడేట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ప్రొవైడర్ సెక్షన్ని మనం వాడేటప్పుడు దాని రెస్పెక్టివ్ ప్రొవైడర్ డాక్యుమెంటేషన్కి వెళ్ళి అక్కడ ఎలా యూస్ చేశారో దాన్ని బేస్ చేసుకొని మనం అథెంటికేషన్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మనకి ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో అయితే మనం రీజియన్ వాడాం, ఇక్కడ సమ్ రీసోర్స్లో లొకేషన్ స్పెసిఫిక్ని యూస్ చేశారు. రైట్. సో నా డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రొవైడర్ని బేస్ చేసుకొని ప్రొవైడర్ బ్లాక్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ మారుతాయి. సో అది కాన్సెప్ట్. నెక్స్ట్ లాస్ట్ టైం మనం రీసోర్స్ బ్లాక్ని ఇక్కడ యూస్ చేసాం. సో రీసోర్స్ బ్లాక్ని కూడా మనం ఎక్కడ పెట్టామంటే provider.tfలో మనం పెట్టాం. సో provider.tf అనే నేమ్ మనం చూసినప్పుడు ఇందులో ఏముంటాయని తెలుసు, ప్రొవైడర్స్ ఉంటాయని అని అర్థమవుతుంది. సో ఈ రీసోర్స్ బ్లాక్ని మనం సపరేట్గా కావాలంటే వేరే ఫైల్లోకి మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను క్రియేట్ చేస్తుంది ఏంటి, విపిసి కాబట్టి vpc.tf క్రియేట్ చేసుకొని ఈ బ్లాక్ మొత్తాన్ని నేను ఇక్కడి నుంచి మూవ్ చేసుకొని, సో మనకి టెరాఫామ్లో ఉన్న ఒకే ఒక రూల్ ఏంటి, ఎన్ని ఫైల్స్ అయినా ఉండొచ్చు, ప్రతి ఫైల్ కూడా .tf, ప్రతి కాన్ఫిగరేషన్ ఫైల్ కూడా .tf అనే ఎక్స్టెన్షన్తో సేవ్ అవ్వాలి. సో మనం ఇలా ఏం చేస్తామంటే డిఫరెంట్ సర్వీసెస్ కోసం ఇప్పుడు విపిసి సర్వీస్, నెట్వర్క్ సర్వీస్, దానికి సపరేట్ ఫైల్ క్రియేట్ చేశాను. ప్రొవైడర్ దీనికి సపరేట్ ఫైల్. సో టుమారో నేను ఒక EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తే EC2.tf అలాగా, లేదా compute.tfని
అని సపరేట్ ఫైల్స్‌లో నేను కాన్ఫిగరేషన్‌ని మెయింటైన్ చేస్తాను. దీనివల్ల యూసేజ్ అనేది మనం లేటర్ సెక్షన్స్‌లో ఇంకా ఇన్ డెప్త్‌గా వెళ్ళినప్పుడు చూస్తాం. ఒకే ఫైల్‌లో కాకుండా మల్టిపుల్ ఫైల్స్‌లో రాయడం వల్ల ఏంటి యూసేజ్ అనేది. సో, ఈ సెషన్‌లో మనం ఏమి నేర్చుకున్నాం అంటే ప్రొవైడర్ సెక్షన్‌లో ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్ సెక్షన్‌లో రీజియన్ అనే కొత్త యాస్పెక్ట్‌ని మనం ఇక్కడ చూసాం. రెండవది డిఫరెంట్ ప్రొవైడర్స్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్‌ని ఇక్కడ సపోర్ట్ చేస్తాయి. సో, మీరు ఏ ప్రొవైడర్‌తో అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో, లాంచ్ చేయాలనుకుంటారో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని దాని డాక్యుమెంటేషన్‌ని మీరు చూడాలి. ఏడబ్ల్యూఎస్‌లో అయితే యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ ఫార్మాట్‌లో మనకి ఏడబ్ల్యూఎస్ అథెంటికేషన్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకే. ఫర్దర్ సెషన్స్‌లో మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ చూద్దాం. థాంక్ యూ.